శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి? అంత సస్పెన్స్ పెట్టి వదిలేశారండి మీరు ప్రెస్ మీట్లో. లెట్ దెమ్ నో అంకుల్ ఏంటనేది తెలియలే మాకు. ఇది లెట్ దెమ్ నో అంకుల్ అనేది అట్లా చెప్పేసి వదిలేశారు. ఇది సినిమాలోదా? కాదు మా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అది ఎప్పుడు అయిపోయింది. వై డు వి నీడ్ టు టాక్ అబౌట్ అంటే అసలు ఏంటనేది ఆ సస్పెన్స్ ఏం జరిగింది ఆ రోజు? అది ఆ రోజుకి కరెక్ట్, కానీ ఈ రోజు మాట్లాడకూడదు దాని గురించి. అవునా? ఆ రోజుకి అది మీరు మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇస్తారేమో అనుకున్నాం, చెప్తారేమో అనుకున్నాం అసలు ఏం జరిగి ఉంటుంది అనేది. అట్లా జస్ట్ వదిలేసి మేబీ ఒకవేళ నాకు వయసు అయిపోయిన తర్వాత నేను ఆటోబయోగ్రఫీ రాస్తే మేబీ దాంట్లో రాస్తాను, అప్పుడు మీకే ఫస్ట్ కాపీ ఇస్తాను. ఇప్పుడు చెప్పరు, అవసరం లేదు. వై డిగప్ నెగటివిటీ? ఎప్పుడైనా పాజిటివ్గానే ఉండాలండి. ఓకే, యూనో ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ లైక్ యూ, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, కానీ లెట్స్ నాట్ ట్రై టు టేక్ ఎనీ నెగటివిటీ. చాలా స్పైసీగా జరిగింది అది వాతావరణం ఆ టైంలో. అది 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే ఆ రోజు ఆటకే అది కరెక్టు. ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఆలోచిద్దాం, అక్కడే పట్టుకొని ఉంటావా ఏంటి? కానీ మీరు అంత పట్టుదలగా తీసుకోవడానికి ఆ రోజు రీజన్ ఏమన్నా ఉందా అనిపించింది? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ అజ్జీ గారు. సో ఆ రోజు రీజన్కి ఐ ఫెల్ట్ దట్ వాజ్ రైట్. ఖర్చు పెట్టారు పైగా బాగా, ఎప్పుడు మాలో జరగని. నిజంగా ఈ ఎలక్షన్ విష్ణు గారు నా భూతో నా భవిష్యత్తు. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ ఆల్సో అగైన్ అండి. అవునా? నేను నమ్మేది ఒకటే, ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. రైట్. ఫ్యామిలీ మధ్యన డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఫ్యామిలీ. ఓకే, అది నేను గట్టిగా నమ్ముతాను. అండ్ దట్స్ హౌ ఇట్ విల్ బీ. బట్ సి, ఐ వుడ్ ప్రిఫర్, నా వ్యక్తిగత అభిప్రాయం, ఓకే, నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలందరూ నిర్ణయించి ఇంకొకరిని పెట్టాలన్న ఉద్దేశం. ఆ పెద్దలందరూ మేము తప్పు చేస్తే మమ్మల్ని కరెక్ట్ దారిలో నడిపియాలి, మమ్మల్ని తప్పు చేయనివ్వాలి, వాళ్ళు మేము నేర్చుకోవాలి, వాళ్ళు ఉండాలి. లేదురా అది తప్పు, అలా చేయకూడదు, అది మేము నేర్చుకోవాలి. దట్ ఈస్ హౌ ఐ బిలీవ్ అ ట్రెడిషన్ ఇస్. ఓకే. సో కానీ రీసెంట్గా మీరు చూసినట్టయితే విష్ణు గారు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషను ఇవ్వట్లేదు, సేమ్ అట్లా ఆగిపోయింది అనే నిరుత్సాహం కూడా కొంతమందిలో ఉంది. ఇచ్చానే కాదు, మీరు అది కన్ఫర్మేషన్ అయ్యాక బిల్డింగ్ది అప్పుడు ఎన్నికలకు వెళ్దాం. మీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ రాంగ్. ఓకే, మీరు యూనో ప్లీజ్ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగను కూడా అడగరు. యూ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ రైట్. అంటే యాక్చువల్గా 2 years కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మాకు ఎన్నికలకు వెళ్తారు, పీరియడ్ ఆఫ్ టైము. బట్ అది జరగల. ఎందుకు జరగల? జరిగిందా? అది యునానిమస్ మీటింగ్ లాగా జరిగింది, బట్ దాన్ని కూడా కొంతమంది అపోజ్ చేశారు. అదే చెప్తున్నాను, యూ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ రైట్. ఓకే, ఓకే, దట్స్ అ రాంగ్ మీ దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ లేదు. సో వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్, ఈ క్వశ్చన్ కూడా అడగరు మీరు. సో బిల్డింగ్ అయితే ఉంది కదండి, 100%. సో అది దీని తర్వాత నేను ప్రామిస్ చేసిన దాంట్లో అది ఒకటే నేను ఫ్యూఫిల్ చేయలేకపోయా. బట్ దట్ విల్ బీ డన్. అండ్ అది జరుగుతుందా లేదా అని మా మెంబర్స్కి తెలుసు, బయట పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. అది మా మెంబర్స్ వరకు దే ఆల్ నో, అండ్ దే ఆల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్గా. మా అసోసియేషన్ మెంబర్స్ అందరికి తెలుసు. కానీ మీరు ఫ్రాంక్గా చెప్పాలండి, ఒకటి మాత్రం ఎప్పటి నుంచో సస్పెన్స్గా ఉంది అందరికీ. మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? అది మీ మీడియాకు అనిపిస్తుందేమో కానీ లేదండి. నేను నవ్వుతూ నా భవిష్యత్ అని ఏది ఎన్నికలు అప్పుడుది ప్రీవియస్ అంటే ఏముంది భేదాభిప్రాయాలు అనేది? అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని అదేమో మాకు తెలియదండి. మేము ఎవరెవరు టెక్స్ట్ మెసేజెస్లో ఉంటాం, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరెవరు ఏం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. యాజ్ లాంగ్ యాజ్ మీకు టీఆర్పీలు పెరగాలి అది ఇది అనుకున్నప్పుడు యూ నీడ్ 2 వారింగ్ టీమ్స్ ఆల్వేస్. నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఉంది కదా అని అడగచ్చు.
సో దాట్ ఈస్ కామన్. అది ఐ డోంట్ వాంట్ టు డిగ్నిఫై దట్ ఆల్సో. అది మీ మీడియా వరకు మీకు అనిపిస్తుంది అది ఇది ఉన్నాయి, కానీ ఈ జనరేషన్లో వీ హ్యావ్ జీరో డిస్టర్బెన్సెస్. నా వరకైనా ఐ హ్యావ్ జీరో డిస్టర్బెన్సెస్ విత్ ఎనీబడి. ఒకటే చెప్తాను, ఒక వ్యక్తిగా డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. ఒక వ్యక్తిగా కూడా నేను మారాను. ఐ వాజంట్ పర్ఫెక్ట్ దెన్. అరే అప్పుడు ఇలా చేసి ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఒక 25 సంవత్సరాల తర్వాత అరే నేను కన్నప్ప అప్పుడు ఇలా చేసి ఉండకూడదేమో బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపించింది, అప్పుడు చేసే దాంట్లో తప్పులేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఇది. ఐ డోంట్ క్యారీ నెగిటివిటీ అరౌండ్. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ ప్లస్ ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు తిరిగే యాత్ర మొదలెట్టిన తర్వాత ఒక మనిషిగా నేను మారిపోయాను అంజి గారు. అది ఇంట్లో మా వరకు బాగా క్లోజ్ సర్కిల్ వరకు తెలుస్తుంది, కానీ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అన్న దీంట్లో వెళ్ళిపోతున్నా. సో ఐ డోంట్ క్యారీ నెగిటివిటీ అరౌండ్ అ లాట్. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు అనుకోండి, మీతో నేను మాట్లాడలేను. మళ్ళీ ఐ గో ఇన్ టు మై షెల్. నేను చాలా క్లోజ్డ్ అయిపోతాను. దట్ ఈస్ మై బ్యాడ్ హ్యాబిట్. మాట్లాడుకొని చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేయమని అందరూ అంటారు, కానీ బట్ ఐ జస్ట్ గో ఇన్ టు మై షెల్. దట్స్ మై వీక్నెస్. సో మీరేంది కుటుంబ నియంత్రణ అనేది అగెనెస్టా మీరు? అది వ్యక్తిగత అభిప్రాయం, అంతేనా? నేను విని నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నాకు ఇంకా నాకు చిన్న పిల్లలు అంటే బాగా ఇష్టం. పిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు ఇంకా పిల్లలు కానీ ఇంకెవడో పోయి ఎత్తుక్కోనింది. అవును. ఐ సెడ్ ఓకే ఫైన్ అన్నాను. ఎతికి చూడు నీకు తెలుస్తుంది అనేది. సో దాంట్లో ఒక థ్రెట్ కూడా ఉందన్నమాట. అందుకే కొంచెం బట్ ఐ లవ్ కిడ్స్. ఓకే.